హలో గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. మీకు తెలుసా, ఐఫోన్ మేకర్ పెగట్రాన్ టెక్నాలజీ ఇండియా సంస్థలో టాటా ఎలక్ట్రానిక్స్ 60% స్టేక్ అయితే అక్వైర్ చేసుకున్నట్టయితే చెప్తున్నారు. అండ్ అలాగే టాటా గ్రూప్ రానున్న 5 సంవత్సరాల్లో సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీ సెక్టర్ 5 లక్షల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు. షామీ 15 అల్ట్రా నుంచి లైవ్ ఇమేజ్ అయితే బయటకైతే వచ్చాయి. ఇది 1 ఇంచ్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది అండ్ లైకా పార్ట్నర్షిప్ తో వస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ లో మనకి డైనమిక్ ఐలాండ్ ఐఫోన్ 16 లాగానే ఉంటుంది సేమ్ అనేది చెప్తున్నారు. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవంట. అండ్ ఇది ఐఫోన్ 17 సిరీస్ అయితే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 లో డెబ్యూట్ అవుతాయని చెప్తున్నారు. ఎయిర్టెల్ న్యూ వాయిస్ అండ్ SMS ఓన్లీ రీఛార్జ్ ప్లాన్స్ అయితే మళ్ళీ రివైజ్ అయితే చేసింది. 84 అండ్ 365 డేస్ ప్లాన్స్ మీద మనకి 84 ప్లాన్స్ మీద 30 రూపీస్ తగ్గించింది. అండ్ 365 డేస్ ప్లాన్ మీద 110 రూపీస్ అయితే తగ్గించింది. ఇది 84 డేస్ ప్లాన్ ఇప్పుడు మనకి 469 రూపీస్కి వస్తుంది. అండ్ 365 డేస్ ప్లాన్ వచ్చేసి 1849 రూపీస్కి వస్తుంది. ఓపెన్ ఏఐ లైక్ చాట్ జీపీటీ అండ్ చాట్ బోట్ వీటి మీద అయితే కాపీరైట్ కేసు అయితే ఫైల్ చేశారు గ్లోబల్ పబ్లిషర్స్ ఇండియా. ఆల్రెడీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ ఒక కేసు అయితే ఢిల్లీ హైకోర్టులో అయితే పబ్లిష్ చేశారు. ఇది ఏంటంటే ఎగ్నిస్ట్ టు చాట్ జీపీటీ లైక్ చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లైక్ చాట్ జీపీటీ అండ్ చాట్ బోట్ వీళ్ళు ఏంటంటే కాపీరైట్ కంటెంట్ అయితే యూజ్ చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు. డైలీ టెక్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ టెక్ వైటీ.